హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను కదండి. సో సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ 2023 ఎగ్జామ్ అండి. సో జనవరి ఎగ్జామ్ ఈజీగా ఉంది కంపేర్ టు డిసెంబర్ ఎగ్జామ్. సో ఈ డిసెంబర్ ఈవేళ రాశాను కదండి 26th. ఈ ఎగ్జామ్లో ఏంటంటే పార్ట్ 1 ఈజీగా వచ్చిందండి. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 అనేది డిఫికల్ట్గా వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇంకేంటంటేనండి, యాక్చువల్లీ మనం ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ కదండి. సో ఈ సిఎస్ఆర్ నెట్ అనేది మనకు చాలా కష్టంగా ఉంటుందండి. ఈ సిఎస్ఆర్ నెట్ ఎవరికంటే బీఎస్సీ జువాలజీ, బాటనీ, ఈ లైఫ్ సైన్సెస్ అన్నమాట. జువాలజీ, బాటనీ, వీళ్ళు కెమిస్ట్రీ వాళ్ళకి వేరేది ఉంటుంది. జువాలజీ, బాటనీ వాళ్ళకి బాగా సూట్ అవుతుందండి. ఏంటంటే వాళ్ళు బీఎస్సీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఏం చదువుకున్నారో అవే సిఎస్ఆర్ నెట్ సిలబస్ అనేది లైఫ్ సైన్సెస్ సిలబస్ ఉంటుందండి. మనకైతే మనం ఫార్మసీ 4 ఇయర్స్లో చదువుకున్న సిలబస్ చాలా తక్కువ ఉంటుందండి. హ్యూమన్ అనాటమీ ఒకటి ఉంటుంది అంతే, ఇంకేమీ ఉండదండి. ఆల్మోస్ట్ హ్యూమన్ అనాటమీ ఒకటే ఉంటుంది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొన్ని మెకానిజం ఆఫ్ యాక్షన్స్ అవి ఉంటాయి. చాలా అసలు ఒక 5% సిలబస్ మాత్రమే ఫార్మసీ రిలేటెడ్ సిలబస్ సిఎస్ఆర్ నెట్లో ఉంటుందండి. సో ఈ సిఎస్ఆర్ నెట్ కానీ ఏపీ సెట్, ఏపీ ఎస్సిటి సెట్ 2 సిలబస్లు సేమేనండి. ఈ ఎగ్జామ్స్ని మనం క్రాక్ చేయాలంటే ఎడిషనల్గా చదువుకోవాలన్నమాట. ఎందుకంటే మనం బీఫార్మసీ 4 ఇయర్స్లో చదువుకున్న సిలబస్ అనేది ఉండదు. సో మనం ఈ ఎగ్జామ్ క్వాలిఫై అంటే ఎక్కువ చదువుకోలేండి. సో ఇది మరి ఎంతవరకు మనకి సూటబుల్ మరి నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే మనం ఈజీగా ఒక మాట అనేయకూడదు కదా. సో ఇది నాకు తెలిసి మరి ఫార్మసీ వాళ్ళకి అయితే చాలా టఫ్ ఎగ్జామ్ అండి. ఎందుకంటే ఇది బీఎస్సీ వాళ్ళకి సంబంధించిన ఎగ్జాము. వాళ్ళు బీఎస్సీ 3 ఇయర్స్ చదివిన సిలబస్ చాలా ఉంటుంది. మన ఫార్మసీలో మనకి ప్లాంట్ ఫిజియాలజీ అనేది మనం చదవలేదండి. ఇంకా సో మనీ సబ్జెక్ట్స్ ఉన్నాయండి, అవన్నీ మనం చదవలేదు. ఎకాలజీ ఇవన్నీ మనం ఎక్కడ చదివామండి, ఇవన్నీ మనం చదవలేదు. సో హాఫ్ ఆఫ్ ద చెప్పాను కదా, 95% మనం చదివిందే కాదు. సో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారండి, ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ అనేది పడిందన్నమాట. సో మన ఫార్మసీ వాళ్ళకి ఏం అడిగారండి, పిహెచ్డి ఉంటేనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చెప్పారు. మిగిలిన వాళ్ళు చూడండి, ఇంజనీరింగ్ కానీ ఇప్పుడు చెప్పిన బీఎస్సీ వీళ్ళందరికీ ఏంటంటే పీజీ ఉండాలి, పిహెచ్డి అవసరం లేదు, దానికి పీజీ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే సిఎస్ఆర్ నెట్ కానీ, ఏపీ సెట్ కానీ, స్లెట్ కానీ, గేట్ కానీ క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన వాళ్ళకి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ పెట్టి ఎలిజిబిలిటీ ఇచ్చారండి. మన ఫార్మసీ వాళ్ళకి మాత్రం ఓన్లీ పిహెచ్డి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అండి. సో మన ఫార్మసీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జామ్ అనేది లేదండి. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి చూడండి 4 ఎగ్జామ్స్ పీజీ ఉండి 4 ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళు చక్కగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్. మనకు అనేది ఒక ప్రాపర్ ఎగ్జామ్ లేదండి. సిఎస్ఆర్ నెట్ కానీ, ఈ ఏపీ సెట్ కానీ మనకు సిలబస్ రిలేటెడ్ కాదు. నెక్స్ట్ ఏపీఆర్ సెట్ చాలా బాగుందండి. ఏపీఆర్ సెట్ సిలబస్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ 1 ఏంటంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుందండి. పార్ట్ 2 ఏముంటుందంటే మనం 4 ఇయర్స్ బీఫార్మసీలో చదువుకునే సిలబస్ ఉంటుందండి. చాలా బాగుందన్నమాట. సో ఈ ఎగ్జామ్ని ఎలిజిబిలిటీ కింద కన్సిడర్ చేస్తే బాగుంటుందండి. లేకపోతే ఫార్మసీ వాళ్ళకి ఒక కొత్త ఎగ్జామ్ అని తీసుకొచ్చిన బాగుంటుందండి. ఏపీఆర్ సెట్ సూపర్ అండి. ఏపీఆర్ సిఈటి సెట్ అండి, ఎస్సిటి కాదన్నమాట. ఈ ఏపీఆర్ సెట్ ఏంటంటే పిహెచ్డి పిహెచ్డికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నమాట. సో మొన్న నేను రాసి క్వాలిఫై అయ్యి నేను ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యానండి. సో ఈ ఎగ్జామ్ చాలా నచ్చిందండి నాకు. మనం చక్కగా పార్ట్ 1 రీసెర్చ్ యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్ చదువుకోవాలి. మిగిలిన పార్ట్ 2 అంతా మనం 4 ఇయర్స్ బీఫార్మసీ ఈ సిలబస్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకి జీప్యాట్ అనేది అసలే ఇవ్వరన్నమాట. ఎలిజిబిలిటీ కింద జీప్యాట్ అనేది ఇవ్వరండి. సో ఎందుకంటే జీప్యాట్లో ఓన్లీ బీఫార్మసీ సిలబస్ ఉంది కానీ రీసెర్చ్ యాప్టిట్యూడ్ కానీ, టీచింగ్ యాప్టిట్యూడ్ కానీ లేదండి. అందుకనే జీప్యాట్ ఎలిజిబిలిటీని తీసేసారు. మొన్న నేను ఆర్సెట్ రాసినప్పుడు ఎలాగ పెట్టారంటేనండి, జీప్యాట్ క్వాలిఫై అయిన వాళ్ళకి
కూడా ఆర్సెట్ ఎగ్జామ్ పెట్టారన్నమాట. వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్ పార్ట్ 1 ఒక్కటే రాస్తారు. ఈ జీప్యాడ్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఏంటండి పార్ట్ 1 యాజ్ వెల్ యాజ్ పార్ట్ 2 రెండు రాస్తారన్నమాట. ఈ రెండిట్లో క్వాలిఫై అవుతేనే వాళ్ళకి సీట్ అనేది ఇస్తారన్నమాట. సో జీప్యాడ్ని వీళ్ళు జీప్యాడ్ ఉంటే చాలు ఎగ్జామ్ రాయొద్దు, డైరెక్ట్ ఇంటర్వ్యూకి వచ్చేయండి అని మాత్రం చెప్పలేదు మరి. నెక్స్ట్ సిఎస్ఆర్ నెట్ వాళ్ళకి కూడా డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ జరిగినాయండి. సిఎస్ఆర్ నెట్ ఉంటే డైరెక్ట్ ఇంటర్వ్యూకి ఇంక ఎగ్జామ్ రాయాల్సిన లేదు. నెక్స్ట్ ఏంటంటే జీప్యాడ్ ఉన్న వాళ్ళు పార్ట్ 1 రాయాలండి. ఎందుకు పార్ట్ 1 రాయాలి? జీప్యాడ్ ఎగ్జామ్లో రీసెర్చ్ యాప్టిట్యూడ్ కానీ టీచింగ్ యాప్టిట్యూడ్ కానీ లేదన్నమాట. అందుకనే ఈ జీప్యాడ్ ఉన్న వాళ్ళు, జీప్యాడ్ ర్యాంక్ ఉన్న వాళ్ళందరినీ కంపల్సరీ పార్ట్ 1 క్వాలిఫై అయితేనే వాళ్ళకి పిహెచ్డి సీట్స్ అనేవి అలాట్ చేశానండి. ఈ జీప్యాడ్ ర్యాంక్ లేని వాళ్ళకి ఏంటండి పార్ట్ 1 రాయాలి యాజ్ వెల్ యాజ్ పార్ట్ 2. పార్ట్ 2 అనేది ఏంటి, మన బీఫార్మసీ 4 ఇయర్స్లో ఉన్న సిలబస్ అంతా పార్ట్ 2కి వస్తుందండి. చాలా బాగుందండి. ఈ ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్ని ఒక క్వాలిఫికేషన్కి సంబంధించిన టెస్ట్ కింద కన్సిడర్ చేస్తే బాగుంది. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ పడింది కదండి. సో పిహెచ్డి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్కి అలౌ చేస్తున్నారు. అదేవిధంగా ఆర్సెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ ఇస్తే బెస్ట్ అండి అని నేను అంటున్నాను అనమాట. ఇస్తే బెస్ట్ అనమాట. ఎందుకంటేనండి ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫార్మసీ గురించే మాట్లాడాను. ఫార్మసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సిలబస్ చూడండి, అందులో రీసెర్చ్ యాప్టిట్యూడ్ కానీ టీచింగ్ యాప్టిట్యూడ్ కానీ లేదండి. ఓన్లీ బీఫార్మసీ 4 ఇయర్స్ సిలబస్ మాత్రమే ఉన్నదన్నమాట. కంపేర్ టు ఆర్సెట్ కన్నా ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ సిలబస్ తక్కువ అండి. ఓన్లీ బీఫార్మసీ 4 ఇయర్స్ చదువుకున్న సిలబస్సే ఉంది. రీసెర్చ్ యాప్టిట్యూడ్ కానీ టీచింగ్ యాప్టిట్యూడ్ కానీ లేదన్నమాట. ఎందుకు తీసేసారంటే ఆల్రెడీ వాళ్ళు పిహెచ్డి చేశారంటేనే వాళ్ళు ఆర్సెట్ అలాంటివి క్వాలిఫై అయ్యి ఉండే పిహెచ్డి చేసి ఉంటారని మేబీ పార్ట్ 1 వాళ్ళకి తీసేసారండి. ఇప్పుడు పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు పడిందండి. కంపేర్ టు ఆ సిలబస్ కన్నా ఈజీ సిలబస్ అండి అసిస్టెంట్ ప్రొఫెసర్స్. ఇప్పుడు పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకి మనకు సిలబస్ ఏంటంటే జనరల్ స్టడీస్ ఉంది, నెక్స్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అది పార్ట్ 1 అండి. పార్ట్ 2 ఏమో బీఫార్మసీ 4 ఇయర్స్ సిలబస్ అన్నమాట. సో అసిస్టెంట్ ప్రొఫెసర్లో పార్ట్ 1 లేదు, ఓన్లీ పార్ట్ 2. లెక్చరర్ పోస్టుల కన్నా తక్కువ సిలబస్ అనేది ఉందన్నమాట. సో ఇలా తక్కువ సిలబస్ ఉన్నప్పుడు, తక్కువ సిలబస్ మీన్స్ తక్కువేనండి. మరి ఇప్పుడు పాలిటెక్నిక్ లెక్చరర్ సిలబస్ చూసాం మనం. ఏపీ ఆర్సెట్ సిలబస్ చెప్పాను, పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయి. నెక్స్ట్ ఇంకేంటంటే సిలబస్ తక్కువ. ఈ సిలబస్ తక్కువ ఉండడం వల్ల ఈ వీళ్ళని కూడా అలో చేస్తే బాగుండండి. సో ఆర్సెట్, ఏపీ ఆర్సెట్ ర్యాంక్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళకు కూడా, వాళ్ళకి పిహెచ్డి లేకపోయినా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి. మరి ఇప్పుడు ఆ నోటిఫికేషన్ నేనైతే పెట్టలేదు, ఎందుకంటే నేను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి జాయిన్ అయ్యానండి రీసెర్చ్ స్కాలర్ కింద. నాకు పిహెచ్డి కంప్లీట్ అవ్వలేదు కదా, సో ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. అందుకనే నేను జాయిన్ అవ్వలేదండి. సో చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటానండి. ఇప్పుడుకొచ్చి నేను ఏపీ సెట్, ఎస్సీటీ సెట్ ఎప్పుడు రాయలేదన్నమాట. ఎందుకంటే ఈ మధ్య చాలా ఇయర్స్ నుంచి కరోనా టైం నుంచి నోటిఫికేషన్ ఆపేశారు కదా, మళ్ళీ పడుతుందండి ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ పడుతుందని చెప్తున్నారు. సో మనకి స్పెషల్ ఎగ్జామ్ పెడితే బాగుండండి ఫార్మసీ వాళ్ళకి. ఎందుకంటే ఏపీ సెట్ అండ్ సిఎస్ఆర్ నెట్ సేమ్ సిలబస్ అండి. మనం బీఫార్మసీలో చదువుకున్న 4 ఇయర్స్ సిలబస్ అనేది ఉండదు. నేను సిఎస్ఆర్ నెట్ చాలా సంవత్సరాల నుంచి రాస్తున్నానండి. ఎక్కువ ప్లాంట్ ఫిజియాలజీ ఇస్తారు, అవన్నీ మనం ఎప్పుడు చదవలేదండి, మళ్ళీ మనం కొత్తగా చదువుకోవాలి. అవేంటంటే బీఎస్సీ బాటనీ, జువాలజీ అలాంటి కోర్సెస్ చదివి వాళ్ళు ఏంటంటే వాళ్ళు 4 ఇయర్స్ 3 ఇయర్స్ అవే చదువుకుంటారు, హ్యాపీగా వాళ్ళు క్రాక్ చేయగలరండి. మనం అంటే మళ్ళీ కొత్తగా ఒక స్పెషలైజేషన్ మనం చదువుకుంటేనే చదువుకున్నట్టు అవుతుంది. అప్పుడే మనం సిఎస్ అంటే మనం బాటనీ చదువుకోవాలి, జువాలజీ చదువుకోవాలి, ఒక కొత్తగా ఇంకొక 2-3 స్పెషలైజేషన్స్ చదివితేనే మనం అది క్రాక్ చేయగలమాట. సో లాట్ ఆఫ్ బర్డెన్ కదండి ఈ సిఎస్ఆర్ నెట్ కానీ ఏపీ సెట్ కానీ, లాట్ ఆఫ్ బర్డెన్ అనమాట. మనకు ఒక స్పెషల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే బెస్ట్ అండి.
ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకి గేటు సరిపోతుంది అన్నారు. వాళ్ళది హై లెవెల్ కదండి, వాళ్ళకి మ్యాథమెటిక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మేబీ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అవి కూడా ఉంటాయి అనుకుంటా. మరి మనకి ఇంజనీరింగ్ గురించి అంత తెలియదు, కానీ వాళ్ళది స్టాండర్డ్ అన్నమాట గేట్ అనేది. మనకేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన దాంట్లో కూడానండి నైపర్ ఎగ్జామ్ దేనికంటే పిహెచ్డి ఎలిజిబిలిటీ ఎగ్జామ్ ఏంటండి, మన ఫార్మసీలో నైపర్ అన్నమాట. నైపర్లో కూడా పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1లో మళ్ళీ సేమ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అన్నీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అన్నీ పెట్టి ఆ నైపర్ క్వాలిఫై అయితేనే పిహెచ్డి. ఓన్లీ జీపేట్ క్వాలిఫై అయితే వాళ్ళు పిహెచ్డి సీట్స్ ఏమి ఎవరండి. సో ఇలా ఉంటుంది అన్నమాట. మనకి ఏపీఆర్ సెట్ లాంటి ఒక స్పెషల్ టెస్ట్లు కండక్ట్ చేసి అది ఎలిజిబిలిటీ, అదే జాబ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద తీసుకుంటే చాలా బెస్ట్ అని నాకు అనిపిస్తుందండి. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.